అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మరి అన్నిటికన్నా ముఖ్యము మన దగ్గర సంఘం అంటూ లేదు. మొదట్లో ఏటు నాగారం ఉండే మొలకుండే అన్ని ఉన్నది, కానీ మన దగ్గర లేకుంటుండే 35 సంవత్సరాల క్రితం ఒక నాగారంలో మీటింగ్ పెట్టి రాష్ట్రం నుంచి వాళ్ళు తీసుకొస్తే వాళ్ళ దగ్గర నేను చూసి మన దగ్గర కూడా సంఘం పెట్టాలనే ఉద్దేశంతో 35 సంవత్సరాల కింద పెట్టాం. సరే, అప్పుడు ఆర్థికంగా ఎవరు కూడా గట్టిగా ఇవ్వలేకపోవడం, మనం చేయకపోవడం జరిగింది. అయినా సంఘాన్ని వదిలిపెట్టలే. ఇప్పుడు రాష్ట్ర లెవెల్ పోయినా మంగపేట పేరు ఉంది. కావాలంటే మీరు చూసుకోండి, మైపాల్గొండి ఎక్కడికి పోయినా కూడా ఆ విధంగా మన దగ్గర పైసలు లేకపోయినా కూడా నడుపుకొచ్చాం. సరే, మా తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చిన సీని కానీ కృష్ణమూర్తి గారు కానీ మిగతా వాళ్ళకు కూడా మీరు సహకరిస్తూ ఉన్నారు. అనుకోకుండా మొన్న మా సీను వీళ్ళు ఏం చేశారు, కన్యకామ్మవారి గుడి కట్టాలనే ఆలోచన వాళ్ళ మనసులో వచ్చింది. సరే, మేము కూడా ఎప్పుడూ చేసాం, అప్పుడప్పుడు కూర్చున్నాం, చందాలు వేసాం, కానీ అది కాలేకపోయింది. సరే, ఈసారి తప్పకుండా అమ్మవారి గుడిని మాత్రం మనం చేయడానికి ముందుకు రావాలి. రెండోది, మొన్న కూర్చున్న రోజు కూడా కొంతమంది దాతలు వారి యొక్క విరాళాలు ప్రకటించడం జరిగింది. సరే, అది తర్వాత మన వాళ్ళు దాన్ని చదువుతారు. సాధ్యమైనంత వరకు మన సంఘానికి ఉన్న సభ్యులందరూ కలిసి ఒక్క తాటి మీద ఉంటే తప్పకుండా మరి అమ్మవారి గుడి మాత్రం పూర్తి అవుతుంది. అమ్మవారి గుడితో పాటు కళ్యాణ మండపం కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఎందుకోసం అంటే గుడి అంటే ఎవరివ్వరు, కళ్యాణ మండపం అంటే గవర్నమెంట్ నుంచి కూడా తీసుకొని రావచ్చు. అటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి నా వంతు సహాయంగా ఈ గుడి అయిపోయేంత వరకు ఏం చేయాలో అంతవరకు చేస్తానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తాను. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న ప్రముఖులు అందరూ కూడా చాలామంది ఉన్నారు. చాలామందికి కూడా తెలుసు మరి గుడి కావాలనే ఆలోచనతో ఉండి మరి ముందుకు వచ్చారు. మిగతా వాళ్ళు కూడా మొన్న రాని వాళ్ళకు కూడా ఈ విషయంలో చెప్పి ముందుకు పోవాలని కోరుకుంటూ, ఇప్పుడు రాష్ట్ర లెవెల్లో కానీ మిగతా జిల్లాలలో కానీ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, సీను కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఒక వారం 10 రోజులు తిరిగేది ఉంటే మన పూర్తి అయితేని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి నా సహకారం పూర్తిగా ఉంటుంది.